మీనరాశి వారికి కార్యానుకూలత నిదానంగా ఏర్పడుతుంది. ఆరోగ్య విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం. ఏదైతే పనులు చేస్తున్నారో అందులో పునరాలోచనలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఒకానొక సబ్జెక్ట్ తీసుకున్నాము, దీనికి బాగుంటుందో లేదో, ఫ్యూచర్ ఉందో లేదో, ఉద్యోగం వస్తుందో లేదో, ఈ రకమైనటువంటి ఆలోచనలు వెంటాడే అవకాశం ఉంటుంది. ఏదైతే మనం నిర్ణయం చేశామో దానికి మనం స్టిక్ అయి ఉండాలా లేదా మార్చుకోవాలా అన్నది మాత్రం జాతకం చూసుకొని నిర్ణయం చేయండి. ఒకసారి ఏదో చేసేసాం అయిపోయింది, బట్ రెండో నిర్ణయం చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం ఈసారి మొదట చేసిన తప్పు చేయకుండా ఉండటానికి మంచి జాతకం చెక్ చేయించుకొని ఆ ప్రకారంగా నిర్ణయం తీసుకుంటే మంచిది. ఇదే విషయం అన్నిటికీ వర్తిస్తుందండి. ఉద్యోగ రీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, కొత్త పెట్టుబడులు హయ్యర్ అమౌంట్స్ పెట్టేటప్పుడు మాత్రం సర్వదా జాగ్రత్తలు తీసుకొని 1-2 సార్లు చెక్ చేసుకొని ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ తీసుకొని మాత్రమే చేయండి. అనుకూలమైన మార్పులు మాత్రం నిదానంగా వస్తాయి. ఇప్పుడు మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం డెడ్ ఇన్వెస్ట్మెంట్స్ గా మారిపోతాయి. ఇది గ్రహించి మెలగండి. ఇప్పట్లో మనకి ఇదేమీ అవసరం లేదు, ప్రాణం మీదకి వచ్చినా కూడా వీటి వలన మనకి ఏమీ అవసరం పడదు అని అనుకుంటే మాత్రమే ముందడుగు వేయండి. వ్యాపార రీత్యా తీసుకునే నిర్ణయాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. మీరే కాక కొంతమంది భాగస్వాముల్ని జత చేర్చుకొని చేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కోర్టు వ్యవహారాది తీర్పులు సానుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలు, ఉత్తర్వులు, పెండింగ్ లో ఉన్నటువంటి బిల్స్ మంజూరు అవ్వడం మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. రాజకీయాల్లో ఉన్న వారికి కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు. ప్రస్తుతానికి మీ మీద మంచి ఒపీనియన్ ఉన్నప్పటికీ ఆ మంచి ఒపీనియన్ యథార్థంగా రిఫ్లెక్ట్ కాకపోవడము కొత్త సమస్యలకి దారి తీసే అవకాశం ఉంటుంది. కొంతకాలం పోరాటం చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది గ్రహించి మెలగండి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి, సాహిత్య రంగాల్లో ఉన్నవారికి, సోషల్ వెల్ఫేర్ ఆయా విభాగాలలో ఉన్నవారికి అన్ని విధాలా బాగుంటుంది. ప్రజాదరణ మరింతగా పెరుగుతుంది. సన్మాన సత్కార యోగ్యతలను పొందగలుగుతారు. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య